శివప్రసాద్ గారిని తీసుకోవాల్సిందిగా కోరుచు. వన్స్ అగైన్ అందరికీ నమస్తే అండి. సో మార్నింగ్ జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, అసలు ఎందుకు ఈ మీటింగ్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటి, మనకి ఏంటి అడ్వాంటేజ్ అని తెలుసుకోవడానికి. సో ఇప్పుడు మన ఎంఎస్ఎంఈ అంటే మీరు రైతు నుంచి ఒక ఎంటర్ప్రెనర్ ఎలాగవ్వాలి, తర్వాత గవర్నమెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, వాటి గురి మీద ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో కొద్ది మధ్యాహ్నం సెషన్ కాబట్టి కొద్ది ఇంటరాక్టివ్ సెషన్లా చేద్దాం. ఏదో చెప్తూ ఉంటే మీరు వింటూ ఉంటే తర్వాత పరిస్థితులు వేరేగా ఉంటాయి. సో మనం ఏంటంటే ఇంటరాక్టివ్గా ఉందాం, సో దట్ ఎవ్రీబడి విల్ బి యాక్టివ్. సో ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలంటే మనకి కావలసిన ముఖ్య లక్షణాలు ఏంటి? మనం చాలామంది చూస్తుంటాం, వాడు ఇండస్ట్రీ నడుపుతున్నారు, వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అందరూ. సో వాళ్ళలో కనిపించే ముఖ్య లక్షణాలు ఏంటి, వాళ్ళకి మన వ్యవసాయదారుడికి ఏంటి తేడా? ఎవరు ఒక్కొక్కరు మీకు తెలిసిన అక్కడ ఉండి కూర్చొని చెప్పండి, నిలబడవద్దు. ఒక ఎంటర్ప్రెనర్కి ఎటువంటి లక్షణాలు ఉండాలి? సరే, ఒక వ్యాపారవేత్త అవ్వాలంటే ఎటువంటి లక్షణాలు ఉండాలి? మనం చూస్తున్నాం కదా, మన ఫ్రెండ్స్ ఉండొచ్చు, మన రిలేటివ్స్ ఉన్నారు, మన కళ్ళ ముందు చాలామంది ఉన్నారు. తప్పు ఒప్పు చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. తప్పు చెప్తేనే మనకు కరెక్ట్ తెలుస్తుంది. రోడ్ మ్యాప్, ఓకే, వాళ్ళు ఏం చేయాలనుకున్న ఒక రోడ్ మ్యాప్ ఉండాలి, వెరీ గుడ్. ఇంకా పెట్టుబడి ఉండాలి. ఇంకా ఖర్చు పెరుగుతున్న కూడా వదిలినట్టు ఉండాలి, వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్. ప్రచారం ముఖ్యం, ఓకే, మార్కెటింగ్, వెరీ గుడ్. కోరిక, ఆ కాన్ఫిడెంట్, ఆ నమ్మకం, ఆ గోల్, అన్నిటికంటే గోల్ అంటే నేను ఒక ఎంటర్ప్రెనర్ అవ్వాలి, ఓకే. ఇంకా ఫైనాన్షియల్స్ గురించి తెలియాలి మనకి, మనం తీసుకునే డబ్బులు, మనం ఇచ్చే అప్పులు, వీటి గురించి తెలిసి ఉండాలి. ఇంకా వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, క్వైట్ ఆపోజిట్, కరెక్ట్. ఇంకా నాణ్యత. ఈ రోజుల్లో నాణ్యత లేనిదే ఎవ్వరూ ఏం కొనరు. ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నట్టు కారణం అదే, వాళ్ళకి నచ్చిన నాణ్యత మనం ఇవ్వలేకపోతున్నాం, ఓకేనా. ఏ వస్తువు ఎవరు కొనరు. మనం రూపాయి కొట్టేటప్పుడు చాక్లెట్ కొనాలన్నా చూస్తాం ఏ కంపెనీ, ఏ చాక్లెట్ ఏంటని. మనకు నచ్చింది, మనకు నమ్మకమైంది తీసుకుంటాం. ఇంకా సో వ్యాపారానికి అది చాలా ముఖ్య లక్షణం అండి, నాణ్యత అనేది కంపల్సరీగా ఉండాలి, అది లేకపోతే అసలు ఏం చేయలేం. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా, అంటే మనకి ఒక మంచి లక్షణం అని ఏదైనా అనుకుంటాం, ఆ లక్షణాలన్నీ వాడికి ఉండాలి. ఒక నమ్మకం ఉండాలి, దాని మీద జ్ఞానం ఉండాలి, ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నలుగురితో మాట్లాడాలి, విదేశాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, ఓకే. మనుషులు రోజు అటెండెన్స్ చూసుకోవాలి, వాడు రా మెటీరియల్ వస్తుందో లేదో చూసుకోవాలి, మొత్తం అన్నీ ఏ టు జెడ్ తెలిసి ఉండాలి. అంటే ఒక మంచి మనిషికి లేదో మనకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి, మన నెంబర్ 100 లక్షణాలు ఉన్నాయంటే 100 లక్షణాలు ఉంటే చాలా మంచిది, ఓకే. అప్పుడు ఆయన ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అన్ని లక్షణాలు నాలో ఉన్నాయి. నేను బ్యాంకుకి వెళ్ళాను, సార్ నాకు ఓర్పు ఉంది, సహనం ఉంది, నాలెడ్జ్ ఉంది, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు ఇంకొద్ది పెట్టుబడి డబ్బులు కావాలని బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను. బ్యాంక్ దగ్గరికి వెళ్తే ఆ రిపోర్ట్ కూడా సబ్మిట్ చేశాను, డాక్యుమెంట్ అన్నీ సబ్మిట్ చేసి వాళ్ళు లోన్ ఇవ్వలేదు. ఇదేంటి, నాకు అన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, నాకు ఇన్ని నాలెడ్జ్ ఉంది, నాకు ఎందుకు లోన్ ఇవ్వట్లేదు? కారణం ఏంటి, ఎవరైనా చెప్పగలరా? ఫండ్, అవును,
ఓకే, ఇంకా షూరిటీ నేను ఇస్తున్నాను, నా దగ్గర షూరిటీ ఉంది, నో ప్రాబ్లం. సరిగ్గా లేకపోతే అవును, ఓకే, వెరీ గుడ్, దట్ మే బి వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా ప్లానింగ్ ఉండాలి, డిపిఆర్, అవును, వెరీ గుడ్, డిపిఆర్ ఉండాలి, కరెక్ట్. డిపిఆర్లో మనం మొత్తం బిజినెస్ గురించి వాడికి తెలుస్తుంది. ఇంకా అది కూడా నేను ఇచ్చాను, డిపిఆర్ కూడా ఇచ్చాను. సో వీటన్నిటికంటే మనకి ముఖ్యమైన లక్షణం ఏంటంటే, ఒక వ్యాపారవేత్తగా, ఒక ఎంటర్ప్రినర్ కావాలంటే రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉండాలి. వాడు ఏం చెప్పాడంటే, సార్ మీలో రిస్క్ తీసుకునే కెపాసిటీ లేదు, అందుకే లోన్ ఇవ్వలేదు అన్నాడు. సో మిగతా లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అది ఇమ్మెటీరియల్. బ్యాంకర్కి మీకు లోన్ ఇవ్వాలంటే ఒక వ్యాపారం మీద మీ రిస్క్ తీసుకునే కెపాసిటీ వాడు ఎనలైజ్ చేస్తాడు. అందుకే మిమ్మల్ని 10 సార్లు పిలుస్తాడు, 10 రకాల డాక్యుమెంట్లు అడుగుతాడు. దాంట్లో మీ గురించి డైలీ ఒక చిన్న డైరీ రాసుకుంటాడు. ఈయనకి ఓర్పు ఉందా, సహనం ఉందా, నాలెడ్జ్, మొత్తం మీ గురించి రాస్తాడు. అన్నీ ఉండి ఒక రిస్క్ తీసుకునే కెపాసిటీ లేకపోతే ఏ బ్యాంకర్ లోన్ ఇవ్వడండి. సో ఒక వ్యాపారవేత్తకి మిగతా అందరికీ తేడా ఏంటంటే, ఎవరైతే రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉందో వాడే వ్యాపారవేత్తగా ముందుకెళ్తాడు. రిస్క్ మీన్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. నా దగ్గర 1000 రూపీస్ ఉన్నాయి, నేను బ్యాంకులో వేసుకున్నాను. నాకు ఇప్పుడు బ్యాంక్ ఇంట్రెస్ట్ 6-7% వస్తుంది. అంటే 1000 రూపీస్కి నాకు నెలకి ఎంతో 60-70 రూపాయలు వస్తుంది. అదే నేను ఏం చేస్తానంటే, ఆ 1000 రూపాయలు పెట్టి నేను ఫ్రూట్స్ కొంటాను. ఫ్రూట్స్ కొని ఫ్రూట్ మార్కెట్లో 1000 రూపాయలు పెట్టి అమ్ముతాను నేను. సో నాకు సాయంకాలంకి అక్కడ నెలకి 60 రూపాయలు వచ్చేది, నాకు సాయంకాలంకి నాకు 500 రావచ్చు, పోతే 500 పోవచ్చు. అంటే ఒక వారం రోజుల పాటు నేనేం అమ్ముకోలేదనుకోండి, ఫ్రూట్స్ అన్నీ పాడైపోతాయి. సో నా పెట్టుబడి అంతా పోయింది. సో ఐఎమ్ టేకింగ్ ఎ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్, నేను రిస్క్ తీసుకొని వ్యాపారం చేస్తున్నాను. కూరగాయలు, వెజిటబుల్స్, ఏదైనా సరే, ఒక సినిమా తీస్తున్నాను, 1 కోటి రూపాయలు పెట్టి సినిమా తీస్తున్నాను. 3 నెలల్లో హిట్ అయిందా 100 కోట్లు, లేదా పోయింది. సో యూఆర్ టేకింగ్ మోర్ రిస్క్. ఈ స్ట్రీట్ వెండర్స్ అందరూ చిన్న రిస్క్ తీసుకుంటారు. సో రిస్క్ తీసుకుంటేనే మీకు లాభాలు ఎక్కువ ఉంటాయి. రిస్క్ లేదు, నేను డిపాజిట్ పెట్టేశాను లేదా బ్యాంకులో పెట్టేశాను, మీకు అవసరం లేదు. ఆడు ఏం పోయినా మీ నెలలకి పడిపోతుంది అంతే. మీ రిస్క్ ఏం లేదు, పెట్టేసి ఉంచారు అంతే, మీ నెల ఇంట్రెస్ట్ మీకు పడిపోతుంది. ఓకేనా? చెప్పండి సార్. అంతే అంతే, అది 100%. ఓకే, ఆ తర్వాత బ్యాంక్ లోన్ పాయింట్ ఆఫ్ వస్తే, మనకి చాలామందికి బ్యాంక్ అనగానే ఒక అభిప్రాయం ఉంది, వెళ్తే వేస్ట్, 4-5 నెలలు తిరిగినా వేస్ట్, రాదు అని. కానీ అసలు సీక్రెట్ ఏంటంటే, బ్యాంకోడికి మీరు ఎంత లోన్ కావాలని ఆశపడుతున్నాడో, బ్యాంకర్ కూడా మీకంటే 10 రెట్లు మీలాంటి వాళ్ళు కావాలని ఆశపడతాడు. కారణం ఏంటంటే, మన ఎంఎస్ఎంఈ లోన్ ఇంట్రెస్ట్ రేటు అన్నిటికంటే ఎక్కువ. గోల్డ్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, బైక్ లోన్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఎన్ని లోన్స్, ఈవెన్ మీ ఫార్మర్స్ లోన్స్ కానీ, వీటన్నిటికంటే ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేది ఎంటర్ప్రినర్. అందులోని ఎక్కువ అమౌంట్ తీసుకునేది వాడే. 100 కోట్లు తీసుకోవచ్చు, 200 కోట్లు. ఒక కస్టమర్ దొరికాడంటే చాలు, అడిగి 200 కోట్లు ఇచ్చాడు మంచి కస్టమర్, చాలా బ్యాంకర్కి కావాల్సిన ఇయర్లీ ఇన్కమ్ అంతా వచ్చేస్తుంది అది. సో మనం ఏంటంటే, వాడి ఎక్స్పెక్టేషన్కి, వాడితో ఫ్రెండ్లీగా ఉండి, వాడికి ఏంటి కావాలో 10 సార్లు తిరిగి 100 సార్లు తిరిగి వాడికి ఏం కావాలో ఇచ్చి, మనం వాడి రూట్లోకి వెళ్ళి వాడిని మనం ఫ్రెండ్షిప్ చేసుకోవాలి. ఎందుకంటే హీఈజ్ ఎ పార్ట్నర్ ఫర్ అవర్ ఫ్యూచర్ బిజినెస్. వాడు డబ్బులు ఇస్తున్నాడంటే ఈజ్ ఎ పార్ట్నర్. అప్పుడు వాడు పార్ట్నర్గా మీకు సహాయపడతాడు. ప్రతి విషయంలోనూ మీరు మీ కష్టాలు కానీ మీ నష్టాలు కానీ చెప్పుకుంటే, మీకు ఆయనకు అనుభవం ఉంటుంది కాబట్టి, మీలాంటి వాళ్ళు 100 మందిని చూస్తాడు కాబట్టి, మీకు పార్ట్నర్ అయ్యి మీ సలహాలకు మీకు ఇచ్చి మీ వ్యాపారంలో ఒక భాగస్వామి అయిపోతాడు.
ఇది మనం కొద్ది లోతుగా ఆలోచిస్తే తెలుస్తుంది. ఓకే, సో ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలంటే మనకి రిస్క్ కంపల్సరీ. రిస్క్ లేకపోతే వాడు ఎంటర్ప్రినర్ కాదు. తర్వాత ఒక ఇండస్ట్రీ పెట్టాలి. నేను ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా. ఇండస్ట్రీ పెట్టాలంటే మనకు కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఇది తెలుసుకోవాలి ఒకదాని తర్వాత ఏంటని చెప్పి. సో ఫస్ట్ ఇండస్ట్రీ పెట్టాలంటే మనం ఒక గోల్ తీసుకోవాలి. నేను ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలి అని ఒక చిన్న డైరీ కొని డైరీ మీద రాయండి, నేను ఈ వ్యాపారం పెడుతున్నాను, ఈ బిజినెస్ పెడుతున్నాను, ఇది ఎంటర్ప్రినర్ అవ్వాలి, నేను దిస్ ఈజ్ మై గోల్ అని పెట్టండి. రోజు మీకు తోచినంత తెలిసినంత దాంట్లో రోజు రాస్తుండండి. దానికి సంబంధించిన వాళ్ళతో మాట్లాడండి, ఇంటర్నెట్లో చూడండి, ఆఫీసులతో మాట్లాడండి, ఆ సంబంధించిన మార్కెట్లో మాట్లాడండి, కాంపిటీటర్స్తో మాట్లాడండి. ఓకే, దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. తర్వాత మీరు ఒక ప్రొడక్ట్ డిసైడ్ చేసుకోవాలి. మనం ఏం ప్రొడక్ట్ చేయాలి? గార్మెంట్స్ బిజినెస్ చేయాలా, ఫుట్వేర్ బిజినెస్ చేయాలా, లేకపోతే మెటల్ ఇండస్ట్రీ పెట్టాలా, ప్లాస్టిక్ ఇండస్ట్రీ పెట్టాలా, లేకపోతే ఆయిల్స్ పెట్టాలా, కెమికల్స్ పెట్టాలా అని మీరు ఒక ప్రొడక్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఓకే, సో ప్రొడక్ట్ డిసైడ్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఎక్కడ పెట్టాలి, అది లొకేషన్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు లొకేషన్ ఎలాగ ఉండాలంటే రా మెటీరియల్స్ దగ్గరగా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ ఉంది, కోల్ మైన్స్ దగ్గర పెడతారు, ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది. ఓకే, అలాగే కొన్ని స్టీల్ ప్లాంట్స్ సీ దగ్గర పెట్టుకుంటారు, ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కానీ వాళ్ళు వేస్టేజెస్ ప్లాంట్లో పెట్టుకోవడానికి కానీ అలాగే. ఓకే, ఇలాగా మన రా మెటీరియల్ దగ్గర పెట్టుకుంటే, ఎందుకంటే రా మెటీరియల్లో కొంత వేస్ట్ పోతుంది, ఫినిష్ ప్రొడక్ట్ వస్తుంది. సో ఆ వేస్ట్ని కూడా మనం క్యారీ చేసినట్టు డబ్బులు పోయినట్టు అవుతాయి అనమాట. ఓకే, అక్కడ మ్యాన్ పవర్ ఎలాగుంది, గవర్నమెంట్ స్కీమ్స్ ఎలాగున్నాయి, పవర్ అవైలబిలిటీ ఎలాగుంది, సో ఈ అన్ని పాయింట్లు కన్సిడర్ చేయాలి. ఓకే, అవన్నీ తీసుకొని మనకి అక్కడ ఎకనామికల్ లొకేషన్ పెట్టుకోవాలి. లొకేషన్ పెట్టుకున్న తర్వాత అక్కడ మనం ఆ లోకల్ అథారిటీ దగ్గర అప్రూవల్ తీసుకోవాలి. ఓకే, ఈ ఇండస్ట్రీలో పెట్టుకుంటున్నాం సార్, మీ దగ్గర నుంచి మాకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలని. ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత మీరు ఈబీ ఆఫీస్కి వెళ్ళాలి, ఎలక్ట్రిక్ ఆఫీస్కి వెళ్తే వాడు మీకు అక్కడ పవర్ ఇవ్వగలరా లేదని చెప్తాడు. సో పవర్ వచ్చి ఇస్తున్నాడంటే ఇంక మీకు ప్రాబ్లం లేదు. సో తర్వాత నార్మల్ ప్రొసీజర్, మీరు ఆ ప్లానింగ్ తీసుకొని వెళ్ళి టౌన్ ప్లానింగ్ అప్రూవల్ కానీ, లేకపోతే మన ఏంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అప్రూవల్, ఇంకా అన్ని అప్రూవల్స్ తీసుకోవాలన్నమాట. పొల్యూషన్ కంట్రోల్, ఓకే, ఇంకా మీరు ఏమైనా ప్రొడక్ట్ సంబంధించినటువంటి పర్టికులర్ అప్రూవల్స్, లీగల్ అప్రూవల్స్, ఆ అప్రూవల్స్ అన్నీ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు అప్పుడు ఒక డిపిఆర్ రెడీ చేయాలి. డిపిఆర్ అంటే ఏమి లేదు, వెరీ సింపుల్. డిపిఆర్లో మీరు 1 పేజీలో రాయొచ్చు, 2 పేజీలో రాయొచ్చు, 3 పేజీలో రాయొచ్చు, డిపెండింగ్ అపాన్ ద యువర్ ప్రాజెక్ట్ కాస్ట్. డిపిఆర్లో ఏముంటుంది, ఓన్లీ మన వ్యక్తిగత సమాచారం ఉంటుంది. మనం ఏం తయారు చేయబోతున్నాం రాయాలి, దానికి ఫ్లో షీట్ రాయాలి. ఫ్లో షీట్ తర్వాత మార్కెట్ అనాలిసిస్, దానికి మార్కెట్ ఎలాగుందని ఒక 4-5 లైన్ రాయాలి. రాసిన తర్వాత మనకి రా మెటీరియల్ ఏంటి కావాలి, మిషనరీస్ ఏంటి కావాలి. దానికి సింపుల్ చిన్న ప్రాజెక్ట్స్కి అయితే ఓన్లీ బ్రేక్ ఈవెన్ రాస్తే సరిపోతుంది. బ్రేక్ ఈవెన్ అంటే ఏంటి, మనం ₹1,00,000 పెట్టి బిజినెస్ చేస్తే ఎన్ని రోజుల్లో మన ₹1,00,000 మన చేతికి వచ్చేస్తుంది, 1 year పడుతుందా, 2 years పడుతుందా. ఓకే, సో ఇలా పెట్టి మీకు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, సపోజ్ మీరు ₹1,00,000 తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఒక 12% పడుతున్నారు, మీకు రిటర్న్ ఎంత రావాలి, కనీసం 25% వస్తేనే మీరు సర్వైవ్ అవ్వగలరు. అన్ని ఎక్స్పెండిచర్ పోను, 12% ఇంట్రెస్ట్ రేను, మిగతా డబ్బులతో మీరు సర్వైవ్ అవ్వగలరు. సో ఇదే జస్ట్ ఈ నాలెడ్జ్ ఉంటే మీకు డిపిఆర్ ఎంతకు మించి ఇంకెక్కువ నాలెడ్జ్ అవసరం లేదు దాంట్లో. ఓకే, సో డిపిఆర్ సబ్మిట్ చేస్తారో అప్పుడు బ్యాంక్కి మీరు వెళ్ళాలి. ఈ డాక్యుమెంట్లు అన్నిటితో బ్యాంక్కి వెళ్తే అప్పుడు ఒక ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కూడా అడుగుతాడు. అది మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఉద్యమీ సర్టిఫికేట్ అంటే ఆన్లైన్లో మన సర్టిఫికేట్ మనమే చేసుకోవచ్చు, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఆ సర్టిఫికేట్ చేసుకొని బ్యాంక్కి వెళ్తే బ్యాంక్ వాళ్ళు మీకు అప్పుడు లోన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడు తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే మనకు కొద్ది ఈజీగా ఉంటుంది బ్యాంకింగ్ ప్రొసీజర్. తెలియకుండా మనం వెళ్తే వాడి అడ్వాంటేజ్ వాడు తీసుకుంటాడు. సో తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్ళాలి. లేదంటే జిల్లా పరిశ్రమల అధికారి దగ్గరికి వెళ్ళి, జిఎం దగ్గరికి వెళ్ళి ఆయనతో ఒక మాట చెప్పింది, లేదా మాకు ఫోన్ చేయండి మేము మాట్లాడతాం, వాళ్ళకి లోన్స్ ఇవ్వండి సార్, వాళ్ళు ఎంఎస్ఎంఈ ఇంట్రెస్ట్ కొన్నారు అని చెప్పని. అలా వెళ్తే మీకు కొద్దిగా ట్రీట్మెంట్ బాగుంటుంది అనమాట. ఓకే, వీళ్ళు సమ్ గవర్నమెంట్ ద్వారా వచ్చారు, లేదా కొంచెం లోన్ సోర్సెస్ ద్వారా వచ్చారు అని చెప్పినప్పుడు రియల్ ఫ్యాక్ట్ ఏంటి మనకి గైడెన్స్ కూడా కరెక్ట్గా ఇస్తాడు. ఓకే,
అలా అయిన తర్వాత అప్పుడు మీకు లోన్ శాంక్షన్ అయిన తర్వాత లోన్ మీకు ఇవ్వడు. ఆ డబ్బులు ఎవరికి ఇస్తాడు? మీకు రా మెటీరియల్ ఎవరు సప్లై చేస్తున్నాడు వాడికి ఇస్తాడు, మెషినరీ సప్లై చేసిన వాడికి ఇస్తాడు, మీకు ఓన్లీ వర్కింగ్ క్యాపిటల్ ఇస్తాడు మీ చేతిలో. సో దాన్ని బట్టి మీరు ల్యాండ్ ఆల్రెడీ చూసుకున్నారు కాబట్టి ల్యాండ్ లీజు తీసుకోవచ్చు, రెంట్కి తీసుకోవచ్చు, ఓన్ ఉన్నా పర్వాలేదు. సో బ్యాంకర్ అందరికీ డబ్బులు పంపిస్తే మెటీరియల్ మిషన్స్ అన్నీ వచ్చేస్తే మీరు మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయొచ్చు. ఈ మెటీరియల్ మిషన్స్ కొనుక్కున్నప్పుడు ఏం చేయాలంటే కొటేషన్స్ తీసుకోవాలి ఒక 4-5 దగ్గర నుంచి. దానివల్ల ఏంటి మీకు రేటు, క్వాలిటీ, సేల్స్ చాలా విషయాలు తేలుతాయి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ట్యాక్సెస్, ఇవన్నీ విషయాలు తెలుస్తాయి. మిషన్ సప్లై చేసేవాళ్ళు అయితే వాళ్ళు కొంతమంది ఇస్తారు, సార్ మేము 6 months మీకు ట్రయల్ రన్ ఇస్తాం, లేదా 3 months ఇస్తాం, కొంతమంది 1 year ఇస్తారు, మీది అంత గ్యారంటీ, సేల్స్ మీకు తర్వాత ఏమైనా రిపేర్ అండ్ మెయింటెనెన్స్ కూడా మేము ఫ్రీ చేస్తాం, ఎరెక్షన్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఫ్రీ ఇస్తామని రకరకాల ఆఫర్స్ ఉంటాయి. అవి మీరు కొటేషన్స్ తీసుకుంటే తెలుస్తుంది ఏంటండి. సో వన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారు, ప్రొడక్ట్ వస్తుంది. ప్రొడక్ట్ వచ్చిన తర్వాత ప్రైస్ ఫిక్సింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రొడక్ట్ తయారు చేసి సపోజ్ ఒక గార్మెంట్స్ ఒక షర్టో ప్యాంటో తయారు చేశారు, దానికి రేట్ ఎంత పెట్టాలి? ఒకసారి రేటు పెట్టారంటే మీరు తగ్గించాలి కానీ పెంచడానికి వీలు ఉండదు, ఎందుకంటే ఎవరు కొండ పెంచితే. అప్పుడు ఆ రేటు క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనం ఎంత రేటు పెడితే మనం ఈ ఎక్స్పెన్సెస్ అన్నీ మీట్ అయ్యి మనం వెళ్తామని. సో ఒక ప్రాజెక్ట్ కాస్ట్లో ఏముంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి వర్కింగ్ క్యాపిటల్, రెండోది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి? లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మెషిన్స్ కానీ, బిల్డింగు, చైర్స్, ఫ్యాన్స్, ఇవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. వర్కింగ్ క్యాపిటల్ అంటే మనకి నెల నెల అయ్యే ఖర్చు, ప్రతి నెల అయ్యే ఖర్చు, కరెంటు బిల్లు, వాటర్ బిల్లు, శాలరీసు, ఓకే, ఇలాంటివన్నీ. ఓకే, సో వన్స్ ఇవన్నీ అయిన తర్వాత మీరు ప్రొడక్ట్ అమ్ముకుంటారు, లాభాలు వస్తాయి. వచ్చిన తర్వాత లోన్ ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళ దగ్గర ముందు కట్టాలి, ప్రాఫిట్స్తో మీరు జాగ్రత్తగా బిజినెస్ రన్ చేసుకోవాలి. ఇది యాక్చువల్ ప్రొసీజర్. ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే సింపుల్గా ఈ విధంగా వెళ్ళాలన్నమాట. ఈ విధంగా వెళ్తే మీకు బాగుంటుంది. సో అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మార్కెటింగ్. మీరు తయారు చేసుకొని అమ్ముకొని రిటర్న్ తీసుకోగలగాలి. సో కొంతమంది ఏం చేస్తారు, ముందు మార్కెటింగ్ స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ తయారు చేస్తున్న కంపెనీలు ఉంటాయి కాబట్టి ఆ మెటీరియల్ తీసుకొని హోల్సేల్ కంపెనీ, రిటైల్ కంపెనీ తీసుకొని వాళ్ళ కస్టమర్ బేస్ ఏర్పరచుకొని తర్వాత బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ వెళ్తారు. తర్వాత వాళ్ళు సొంత ఇంటర్ పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళకి ఈజీ అయిపోతుంది, ఎందుకంటే తయారు చేసిన మెటీరియల్ వచ్చేసరికి రెడీగా మార్కెట్ ఉంటుంది, అమ్మడం ఈజీ అయిపోతుంది. అదొక మోడల్. సో అలా కూడా వెళ్ళచ్చు. సో ఒక డిపిఆర్లో బ్యాంకర్ ఏం చూస్తాడంటే, బ్యాంకర్ 2 విషయాలు చూస్తాడు. ఒకటి ఎకనామికల్ వైబిలిటీ ఉందా లేదా, టెక్నికల్ ఫీజిబిలిటీ ఉందా లేదా. అది ₹1,00,000 ప్రాజెక్ట్ అవ్వచ్చు, 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అవ్వచ్చు. సో ఈ 2 విషయాలే చూస్తాడు బ్యాంకర్లో. ఎకనామికల్ వైబిలిటీ ఏంటి? మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు తిరిగి మీ చేతికి డబ్బులు వస్తాయా రావా, డబ్బులు వస్తేనే కదా మీరు అడిగి కట్టేది. ఆ ఎనాలిసిస్ అంతా చేస్తాడు. రెండోది టెక్నికల్ ఫీజిబిలిటీ. టెక్నికల్ ఫీజిబిలిటీ అంటే వీళ్ళు రియల్గా ఈ క్లాత్ని షర్ట్ కింద తయారు చేయగలరా అంటే ఏంటి, ఆ క్లాత్ కటింగ్ మిషన్స్, స్టిచ్చింగ్ మిషన్స్, ఇవన్నీ మిషన్స్ ఉన్నాయా లేవా, ఆ డిజైన్ ఉందా లేదా, ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారా లేదని చూసుకుంటాడు. ఈ 2 విషయాలండి దేనికి ఎక్కడికైనా సరే. సో ఇది జస్ట్ ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే. సో తర్వాత ఇప్పుడు మనకి స్కీమ్స్ ఏమున్నాయి, ఇండస్ట్రీ సరే మేము రిస్క్ తీసుకొని ఇండస్ట్రీ పెడుతున్నాం సార్, సో మాకు స్కీమ్స్ ఏమున్నాయి అని అడిగితే స్టేట్ నుంచి ఉన్నాయి, సెంట్రల్ నుంచి ఉన్నాయి, చాలా స్కీమ్స్ ఉన్నాయి. మీకు దాదాపు 100-200 స్కీములు ఉన్నాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్, నబార్డు, సిడ్బి, బ్యాంకులు, ఎంఎస్ఎంఈ, స్టేట్ గవర్నమెంట్ ఆఫీసు, కేవీఐసి, చెప్పుకుని ఎన్ఎస్ఐసి, ఎన్నో ఉన్నాయి. మనం జాగ్రత్తగా తెలుసుకొని అన్నీ ఆన్లైన్. ఇప్పుడు ఏది మనం 10 సార్లు తిరగాల్సిన పని. ఆన్లైన్లో ఆ డాక్యుమెంట్స్ అన్నీ దగ్గర కరెక్ట్గా పెట్టుకొని అప్లై చేస్తే కొద్ది టైం పడుతుంది, 1 year పట్టచ్చు, 2 years పట్టచ్చు. సో అలాగా మీ స్కీమ్స్ ఉపయోగిస్తే మీకు ఉపయోగపడుతుంది. ఆ ఎప్పుడో టైంలో మీకు అవి సపోర్ట్ చేస్తూ ఉంటాయి. ఓకే, సో ఇందులో మొదటి స్కీమ్ ఏంటంటే పిఎంఈజీపీ స్కీమ్. పిఎంఈజీపీ స్కీమ్ కింద మీకు అందరికీ తెలిసి ఉంటుంది, 25 lakhs వరకు ఇస్తారు. మన క్యాపిటల్ ఓన్లీ 5-10%, సబ్సిడీ మీకు 35% వరకు ఉంటుంది. ఈ స్కీమ్స్ ఏంటంటే ఫస్ట్ ఇది పిఎంఈజీపీ స్కీము. సో ఆ స్కీమ్లో డీటెయిల్స్ చెప్పాను. దానికి ఎడ్యుకేషన్ ఏమీ అవసరం లేదు, 7th 8th పాస్ అయినా చాలు. మీకు 25 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్ SC STకి అయితే ఎక్కువ 35% ఇస్తారు, మిగతా వాళ్ళు 25% ఇస్తారు.
తర్వాత మీకు ఇందులో ఇంకొక ఎక్సలెంట్ కాంపోనెంట్ ఏంటంటే పిఎంఈజీపీ లోన్ తీసుకొని 3 సంవత్సరాలు కనుక మీరు వ్యాపారం చేస్తే మళ్ళీ మీకు ₹1,00,00,000 లోన్ ఇస్తారు. మీ వ్యాపారంకి ₹1,00,00,000 కావాలంటే అంత చూపించాలి, అంత బిజినెస్. ఆ ₹1,00,00,000కి మళ్ళీ మీకు 15 lakhs సబ్సిడీ ఇస్తారు 2 సార్లు. ఏ స్కీమ్లోనూ లేదు. యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎవరైనా ఒక సబ్సిడీ తీసుకుంటే ఆ ఫ్యామిలీకి అసలు రెండో సబ్సిడీ ఉండదు. అలాంటిది కొత్త కాంపోనెంట్ ఎంఎస్ఎంఈలు ఎంకరేజ్ చేయాలని చెప్పని రెండోసారి ₹1,00,00,000 ఇస్తూ ఇంకొక 15% సబ్సిడీ ఇస్తున్నారు. సో అద్భుతమైన స్కీమ్ అనమాట ఇది. ఒక లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఈ స్కీమ్ ద్వారా వెళ్తే మీరు హ్యాపీగా లైఫ్ సెటిల్ అయిపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ముద్రా లోన్స్ అని ఉన్నాయి. ముద్రా లోన్స్ 3 రకాల లోన్స్. అది ట్రేడింగ్కి ఇవ్వచ్చు, లేదా సర్వీసింగ్ ఇండస్ట్రీస్ చిన్న వాటికి ఒక 50,000 నుంచి 10 లక్షల వరకు. ఓకే, ఒక మిల్స్ పెట్టుకోవచ్చు, షాపులు పెట్టుకోవచ్చు, లేదంటే ఏదైనా చిన్న తయారు రంగం పెట్టుకోవచ్చు, కార్పెంటరీ చిన్న ఉంటాయి కదా, వెల్డింగ్ షాప్స్, పిండి మిల్లులు, టైలరింగ్ మిషన్స్, ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చు దాని ద్వారా. దానికి ఎటువంటి సెక్యూరిటీ ఏం అవసరం లేదు. 10 లక్షల వరకు. అందులో సబ్సిడీలు ఏమి లేవు దాంట్లో. ఓకే, నెక్స్ట్ స్కీమ్ వచ్చేసరికి మీకు క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్ ఉంది, సిఎల్సిఎస్ అని. దీంట్లో మీకు ₹1,00,00,000 వరకు లోన్ ఇస్తారు, 15% సబ్సిడీ ఉంటుంది. ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 25% ఇందులో ఈ స్కీమ్లో. ఆ తర్వాత సిజిటి ఎంఎస్సి స్కీమ్ అని ఉంది, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫండ్ ఎంఎస్ఎంఈస్ అని. ఈ స్కీమ్ ద్వారా మీకు ఏంటంటే 2 కోట్ల వరకు మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్యారంటీ ఇస్తుంది. సో మీ దగ్గర ఏ గ్యారంటీ లేదనుకోండి, థర్డ్ పార్టీ గ్యారంటీ మీది ఏదైనా ఏమీ లేదు, అప్పుడు మీరు ఈ స్కీమ్ ద్వారా వెళ్తే 2 కోట్ల వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు సెక్యూరిటీ కింద ఉంటుంది. ఓకే, ఆ తర్వాత స్కీమ్స్ వచ్చేసరికి ఈ మధ్య కొత్తగా ఒక స్కీమ్ లాంచ్ అయింది, జెడ్ సర్టిఫికేషన్ అని. జెడ్ సర్టిఫికేషన్ అంటే మీ చేసే వ్యాపారం ఒక సిస్టమేటిక్గా స్టాండర్డైజ్గా ఉన్నదా లేదా, అంటే ఒక కరెక్ట్ వేలో లాసులు లేకుండా లాభాలతో 0 డిఫెక్ట్లో వెళ్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఒక 3 సర్టిఫికెట్లు లాంచ్ చేశారు లాస్ట్ వీకే. అందులో ఒకటి బ్రాంజ్ సర్టిఫికెట్. దాన్ని మీరు జస్ట్ అది ఒక 4-5 కాంపోనెంట్స్ ఉంటాయి. అది మీరు ఫిల్ చేయగానే మీకు ₹10,000 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మీ అకౌంట్లో పడతాయి. దాంతో మీరు సిల్వర్కి వెళ్ళాలి. సిల్వర్ సర్టిఫికెట్స్ ఇంకో 16 పాయింట్లు ఉంటాయి. ఆ 16 పాయింట్లు మీట్ అయితే సిల్వర్కి వెళ్తారు. సిల్వర్కి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ 60,000 వరకు ఇస్తారు. తర్వాత గోల్డ్ సర్టిఫికేట్కి వెళ్తే మీకు 90,000 ఇస్తారు. సార్ ఇవన్నీ మాకు తెలీదు, ఏం చేయాలంటే మీరు ఒక కన్సల్టెంట్ని హైర్ చేసుకోవచ్చు. ఎవరో ఒక ఎక్స్పర్ట్ని హైర్ చేసుకుంటే వాడు వచ్చి మీకు గోల్డ్ సర్టిఫికేట్ వరకు మీ ఇండస్ట్రీని ఎలాగ చేయాలి, సిస్టమేటిక్గా రికార్డ్స్ మెయింటైన్ చేయడం, చార్ట్లు పెరపడం, ఎక్కడ వేస్టేజ్ లేకుండా చూడడం, మీ బిజినెస్ని ప్రాఫిట్లోకి తీసుకెళ్ళడానికి జరుగుతుంది. ఇది కొత్తగా. అదే సర్టిఫికెట్ ఉమెన్ ఎస్సీ ఎస్టీ అయితే ఇంకొక 5% ఎక్స్ట్రా ఇస్తారు. ఈ సర్టిఫికెట్ ఉన్న వాళ్ళకి రైల్వేస్ ఏం చేస్తుందంటే మీకు ట్రాన్స్పోర్టేషన్లో రాయితీలు ఇస్తుంది. అలాగే ఈ సర్టిఫికెట్ ఉండడానికి చాలా బ్యాంకులు, చాలా ఆర్గనైజేషన్స్ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. వాళ్ళ రాయితీలు, స్టేట్ గవర్నమెంట్ కూడా కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్లోను కానీ కొన్ని ఎక్విప్మెంట్ ట్యాక్సెస్లో కానీ రాయితీలు ఇస్తున్నారు. సో ముందుకి ఈ సర్టిఫికెట్ ఉంటే మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందడంతో పాటు మీ కంపెనీని ఎక్స్పోర్ట్ స్థాయికి తీసుకెళ్లే మార్గంలో పెడుతుంది ఇది. ఓకే, సో దీని మీద కొద్దిగా హై ఎండ్ లీన్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే స్కీమ్ ఉంది. ఇది ఇలాంటిదే, కాకపోతే కొద్దిగా స్థాయి పెద్ద అనమాట. అంటే ఇంకొద్దిగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి మీరు ఇండస్ట్రీని. అంటే మీకు ఒక ఎంఎన్సీ కంపెనీ అంటే తెలుసు కదా, మల్టీనేషనల్ కంపెనీస్ ఎలా ఉంటాయి, వెరీ సిస్టమేటిక్గా, పర్ఫెక్ట్గా, నీట్ అండ్ క్లీన్గా, పక్కాగా ఉంటాయి. సో ఆ స్థాయికి వెళ్ళడానికి లీన్ స్కీమ్ అనేది ఉపయోగించి దాంట్లో ఏంటంటే మీకు ఒక 6-7 ఇండస్ట్రీలు గ్రూప్గా వస్తే మీకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎక్స్పర్ట్స్, 6 సిగ్మా ఎక్స్పర్ట్స్ అని పంపిస్తారు. సో వాళ్ళకి 1.5 yearకి 30 lakhs వరకు ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు మీ 6-7 ఇండస్ట్రీలని 1.5 year మీతోనే ఉండి ఆ ఇండస్ట్రీని లాభాల బాటలోకి తీసుకెళ్ళాలని, అప్పుడే వాళ్ళకి ఆ డబ్బులు స్టేజ్ బై స్టేజ్ దొరుకుతుంది. సో 6 సిగ్మా అంటే తెలుసా అందరికి? ఎవరైనా విన్నారా పేరు? 6 సిగ్మా అని ఎవరు వినలేదు.
సిక్స్ సిగ్మా కంపెనీ అంటే ఫస్ట్ కంపెనీ మొటరోలా మొబైల్స్ మనం చూసాం కదా, అది ఫస్ట్ కంపెనీ. యాక్చువల్గా ఆ థీరీ మన ఇక్కడ ముంబై డబ్బావాలా నుంచి ఎవాల్వ్ అయింది. స్టోరీస్ తీసుకుంటే ముంబై డబ్బావాలా ఏంటంటే వాళ్ళు రోజుకి 11 o'clockకి అందరి ఇళ్ళ దగ్గర క్యారేజ్ తీసుకెళ్తారు, వాళ్ళ ఆఫీసుల్లో సబ్మిట్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ కల్లా ఆ క్యారేజీలు రిటర్న్ అయిపోతాయి. సో వాళ్ళు స్టడీ చేస్తే జరిగిన దాదాపు 10 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి వాళ్ళు ముంబైలో చేస్తున్నారు. వాళ్ళు స్టడీ చేస్తే ఎప్పుడు ఒక క్యారేజ్ టైంకి రాకపోవడం కానీ, ఒకళ్ళ క్యారేజ్ ఇంకొకరికి వెళ్ళడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు, అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది. సో దాన్ని స్టడీ చేసి వాళ్ళు ఒక మెథడాలజీ తయారు చేస్తారన్నమాట. డిమాక్ మెథడాలజీ అంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ని డిఫైన్ చేసి, మెజర్ చేసి, అనలైజ్ చేసి, ఇంప్రూవ్ చేసి, కంట్రోల్ చేస్తే ఆ ప్రాసెస్లో జీరో డిఫెక్ట్ అనేది ఉంటుంది. అదే సిక్స్ సిగ్మా కంపెనీ అంటే అది 1 dayలో తయారవదు, 6 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. సో ఆ కంపెనీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆ కంపెనీలో సపోజ్ ఒక పెన్నులు తయారు చేస్తున్నారు అనుకోండి, ఆ కంపెనీ సపోజ్ మోటరోలా ఫోన్లే తయారు చేస్తున్నారు. సో అక్కడ తయారు చేసిన ఫోన్లో 10 లక్షల ఫోన్లు తయారు చేస్తే అందులో మీకు వచ్చే డిఫెక్ట్స్ కానీ డిఫెక్టివ్స్ కానీ 3 to 4 3 నుంచి 4 మీకు దొరుకుతాయి. మీరు అట్లా ఎక్కడెక్కడో పికప్ చేసి టెస్ట్ చేస్తే మీకు ఎన్ని దొరుకుతాయి? 3 నుంచి 4 దొరుకుతాయి. మన కంపెనీలో ఎలాగుంటుందండి, ఇండియన్ రిజెక్షన్లో 5% ఉండొచ్చు, 10% ఉండొచ్చు, కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కూడా ఉన్నారు. ఓకే, అంటే 100కి 5 కాంపోనెంట్లు లాస్ అవుతున్నామంటే 1000కి 50, లక్షకి 500, 10 లక్షలకి 5000. అంటే 10 లక్షల కాంపోనెంట్లు తయారు చేస్తున్నప్పుడు మీకు 5000 కాంపోనెంట్లు రిజెక్ట్ అవుతున్నాయంటే ఎంత లాస్ చూడండి. మెటీరియల్ లాస్, మ్యాన్ పవర్ లాస్ట్, మిషన్ అన్ని అవర్స్ రన్ అయింది, ఆ మిషన్ కూడా మనకు దొరకలేదు, హ్యూజ్ లాస్ అనమాట. ఇప్పుడు జపనీసు ఇంటర్నేషనల్ మనం ఇప్పుడు అన్ని ఇంపోర్టెడ్ ఐటమ్స్ ఎందుకు కొంటామండి? గ్యారంటీ, ఒకసారి కొంటే పాడైపోతే పడేయడమే, మళ్ళీ రిపేర్ మెయింటెనెన్స్లు ఏముండవు, ఒక నమ్మకం కదా. సో అలాంటి డిఫెక్టివ్ ఫ్రీ కాంపోనెంట్స్ తయారు చేయాలంటే మనం ఆ స్థాయికి ఎదగాలి. ఆ స్థాయికి ఎదగాలంటే ఇలాంటి ఎక్స్పర్ట్ సహాయం తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి మనం ఎప్పుడు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించుకోగలం, ఎప్పుడు లాభాలు పొందగలం అంటే ఒకే ఒక మార్గం, మన దగ్గర ఉన్నటువంటి రా మెటీరియల్స్ కానీ మిషన్ కానీ ఎక్కడ ఏది వేస్టేజ్ లేకుండా 0% వేస్ట్తో కనుక మన ప్రొడక్ట్స్ తయారు చేయగలిగితే సో మనతో ఎవరు పోటీ పడలేరు. ఓకేనా? సో అవునవును, అది కాస్ట్ మేనేజ్మెంట్. అది ఏంటంటే అది వ్యాపార ట్రిక్. మన రిలయన్స్ అంబానీ గారు ఒకప్పుడు చేశారట అది ట్రిక్, నేను జస్ట్ ఏదో యూట్యూబ్లో చూశాను, అది అట్లా చేసేవాడు ఆయన. సో అదేంటంటే జస్ట్ అక్కడ మార్కెట్ బిజినెస్ స్కిల్, అది బిజినెస్ టెక్నిక్స్ అవన్నీ. ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది ప్యూర్లీ టెక్నికల్. వీడికి లాభం ఏంటి? ఎంత రిజెక్షన్ తగ్గించుకుంటే వాడి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ అవుతుంది, అప్పుడు అందరికంటే తక్కువ రేటుకి ఇస్తాడు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే వాడి దగ్గర కొంటే 10 లక్షలు కొంటే 3-4 పోతే కళ్ళు మూసుకొని కొంటారా అంటారు. సో మార్కెట్ ఎక్స్పాన్షన్, ఫుల్ మార్కెట్ ఉంటుంది వాడికి. ఓకేనా? సో అది సిక్స్ సిగ్మా స్థాయి అనమాట. అది క్వాలిటీ, అంటే క్వాలిటీలో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇలాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, తర్వాత మీకు ఎగ్జిబిషన్స్, సపోజ్ ఇంటర్నేషనల్ నేషనల్ లెవెల్ ఎగ్జిబిషన్కి వెళ్ళాలంటే దానికి స్కీమ్స్ ఉన్నాయి మన దగ్గర. పిఎంఎస్ స్కీమ్ అని మీకు నేషనల్ అయితే 2 ఏసీ సెకండ్ ఏసీ ఛార్జెస్, స్టాల్ ఛార్జెస్ ఫ్రీగా ఇస్తారు. ఇంటర్నేషనల్ అయితే ఎయిర్ ఫ్రీ ప్లస్ అక్కడ స్టాల్ ఛార్జెస్ మీకు ఫ్రీ ఇస్తారు. అలా కాకుండా ఒక అసోసియేషన్ మినిమం 10 మెంబర్లతో కనుక ఇంటర్నేషనల్ స్టడీ టూర్కి వెళ్ళొచ్చు, టెక్నికల్ టూర్కి వెళ్ళొచ్చు. అది అసోసియేషన్ ద్వారా వెళ్ళాలి, ఇండివిజువల్గా కాదు. సో ఒక అసోసియేషన్ నుంచి 10 మంది ఎంటర్ప్రినర్సు మీరు ఇతర దేశాలకు వెళ్ళొచ్చు. సో దానికి స్కీమ్స్ ఉన్నాయి. అది కాకుండా మీకు పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీ అని ఒకటి ఉంది. సో పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ పాలసీలో మీకు ఎనీ
సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ వాళ్ళు కంపల్సరీగా మినిమం 25% ఆఫ్ దేర్ యాన్యువల్ ప్రొక్యూర్మెంట్, అంటే సంవత్సరానికి వాడు మార్కెట్ నుంచి ఒక 20 కోట్లు ఏదో కొనాలనుకున్నాడు అనుకోండి, అందులో 25% కంపల్సరీగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచి కొనాలి. అది రూల్. ఓకే, ఆ 25%లో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 4%, ఉమెన్కి 3% కోటా ఉంది. అందులో మినిమం మ్యాక్సిమం కొన్న తప్పులేదు. ఇప్పుడు రైల్వేస్ ఉన్నాయనుకోండి, 70% వాడు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ నుంచే కొంటాడు రైల్వేస్, ఇండియన్ రైల్వేస్. ఇది ఒక మార్కెటింగ్ సపోర్ట్ అనమాట. ఇలాగే కాకుండా మీరు ఎన్ఐసిసి సర్టిఫికేట్ తీసుకుంటే మీకు దీని ద్వారా వెళ్ళినప్పుడు టెండర్ అప్లికేషన్ కాస్ట్ కానీ ఈ ఎర్నెస్ట్ మనీ డిపాజిట్స్ కానీ కట్టాల్సిన పని లేదు. అదొక ఫెసిలిటీ. అది కాకుండా మీకు సంబంధ్ పోర్టల్ అని ఉంది. సంబంధ్ పోర్టల్లో మీకు ఆన్లైన్లో అన్నీ కనిపిస్తాయి, ఆర్డర్స్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏంటి, ఇల్లు ఏమిస్తున్నారు, మొత్తం అన్నీ తెలుస్తాయి. ఓకే, ఇంకోటి సమాధాన్ పోర్టల్ ఉంది, డిలే పేమెంట్ ట్యాక్స్. సపోజ్ మీరు ఎవరికో ఒక పెద్ద వ్యాపారవేత్తకి సప్లై చేసారు, డబ్బులు ఇవ్వలేదు, అప్పుడు మనకి స్టేట్ లెవెల్ కమిటీ ఉంటుంది, దాని దృష్టి తీసుకెళ్తే వాళ్ళు లీగల్గా యాక్షన్ తీసుకొని విత్ ఇంట్రెస్ట్ ఇమీడియట్లీ మీకు డబ్బులు వచ్చేటట్టు చేస్తారు. ఇది ఆన్లైనే, సో ఎక్కడ మీకు ప్రాబ్లం అనేది రాదు. నెక్స్ట్ జెమ్ పోర్టల్ అని ఉంది, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో దాంట్లో ఇది ఆన్లైన్ పోర్టలే, లైక్ అమెజాన్ దానిలాగా మీ ప్రొడక్ట్స్ని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అప్లోడ్ చేసుకుంటే మీకు వన్స్ ఆర్డర్ వచ్చిందంటే వితిన్ 1 మంత్లో మీకు పేమెంట్స్ పడిపోతాయి. పక్కా ఆన్లైన్, వితిన్ 1 మంత్ సప్లై చేసి నుంచి 30 డేస్లో మీకు పేమెంట్ పడిపోతే వాడికి పెనాల్టీ పడుతుంది. సప్లై చేయకపోతే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్ చేస్తారు. ఓకే, సో ఈ ఫెసిలిటీ ఒకటి ఉంది. ఇది కాకుండా మీకు ఇంకా స్ఫూర్తి స్కీమ్ అని ఉంది. స్ఫూర్తి స్కీమ్ అంటే ఆర్టిజాన్స్, మన ట్రెడిషనల్గా మనకి హ్యాండీక్రాఫ్ట్స్ చేసిన వాళ్ళు కానీ చేతి వృత్తి పనులు, కుల వృత్తి పనులు చేసే వాళ్ళకి ఏంటంటే 2 నుంచి 5 కోట్ల వరకు ఫండ్ ఉంది. అంటే వాళ్ళందరూ ఒక మీకులాగా ఒక ఆర్గనైజేషన్ ఎఫ్ఈఓలో ఒక 200-300 మంది కలిసి చేసుకుంటామంటే వాళ్ళకి కామన్గా మెషిన్స్ ఇస్తారు. వాళ్ళు కామన్గా ప్యాకింగ్ కానీ రా మెటీరియల్ కొనుక్కోవడానికి కానీ కామన్ షెడ్ కానీ మెషిన్స్ కానీ అన్నీ ఇస్తారు. 500 మంది కంటే ఎక్కువ ఉంటే 5 కోట్ల వరకు ఇస్తారు స్ఫూర్తి స్కీమ్లో. ఓకే, ఇంకొకటి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉంది. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు అంటే ఈ ఎంఎస్ఎంఈ యూనిట్స్కి ఒక 20 యూనిట్స్ కనుక ఉంటే సిమిలర్ టైప్ అనమాట. సపోజ్ రైస్ మిల్లర్స్ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఫౌండరీ యూనిట్స్, లేకపోతే టైలరింగ్ యూనిట్స్. ఓకే, ఇలాంటి ఒకే రకమైనటువంటి ఇండస్ట్రీస్ 25 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ గ్రూప్ కింద వస్తే వాళ్ళకి 20 కోట్ల వరకు గ్రాంట్ ఇస్తారు. ఇందాక చెప్పింది గ్రాంటే, 2 కోట్లు 5 కోట్లు గ్రాంటే. మీకు డబ్బులు ఇచ్చేస్తారు, తిరిగి తీసుకోరు. మీరు దాని నుంచి డెవలప్ అవ్వాలి. ఆ డబ్బులు ఉపయోగించుకొని అందరూ కలిసి మీ పెద్ద పెద్ద వ్యాపారాలు తీసుకొని అవి పెంచుకోవడానికి. ఓకే, సో ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ఇంకా స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే మీకు పావలా వడ్డీకి ఉంది. నెక్స్ట్ ఈబీ బిల్ మీద సబ్సిడీస్ ఉన్నాయి. నెక్స్ట్ ఏదో సమ్ బ్యాక్ అండ్ సబ్సిడీస్ ఉన్నాయి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రెన్యూర్స్కి వేరే స్కీమ్స్ ఉన్నాయి. మళ్ళీ ఎన్ఐసిసి నుంచి వెళ్తే మీకు కొంచెం రా మెటీరియల్ సపోర్టు, ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మిషన్స్ సప్లై చేయడానికి, ఇంకా ఎన్ఎస్ఎస్ సర్టిఫికెటు, మళ్ళీ మీకు మ్యాన్ పవర్ కావాలంటే వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇలా చాలా స్కీమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఉపయోగించుకుంటూ పోతే ఇండస్ట్రీ పెట్టుకునే వాళ్ళకి పెద్ద కష్టమేం కాదు. కాకపోతే ఆ ఓర్పు సహనంతో మనం నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇది కాకుండా మీకు ఇయర్లీ వన్స్ నేషనల్ అవార్డు ఇస్తారు. అంటే ఎవరైతే మంచిగా చేస్తున్నారో ఒక దాదాపు 20-30 నేషనల్ అవార్డ్స్ ఉంటాయి. ఆ నేషనల్ అవార్డు ఎవరు, మీకు ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేత మీకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అవార్డు కూడా క్యాష్ ప్రైజ్ ఉంటుంది, 1 lakh నుంచి 3 lakhs వరకు, విత్ మెమెంటో అవన్నీ. ఎంకరేజింగ్మెంట్ అనమాట, మీకు మార్కెటింగ్ ఎంకరేజ్మెంట్. సో నేషనల్ అవార్డు విన్నింగ్ కంపెనీ అంటే మీకు ఒక ఇమేజ్ వస్తుంది మార్కెట్లో. సో ఇలా ఎన్నో సపోర్ట్స్ ఉన్నాయి మీకు. సో ఈ సపోర్ట్స్ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక నేను చెప్పాను ఎంటర్ప్రెన్యూర్ అంటే రిస్క్ తీసుకునేవాడని. కానీ అస్సలు విషయం చెప్పాలంటే రైతు అనేవాడు ఎంటర్ప్రెన్యూర్ కంటే ఎక్కువ రిస్క్ తీసుకునేవాడు. ఎందుకు చెప్పమంటారా?
ప్రపంచంలో ద బెస్ట్ మేనేజర్ ఎవరంటే రైతే. ఎందుకంటే ఇది ఇక్కడ నేను చెప్పింది కాదు, ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్స్లో చెప్పిన విషయం ఇది. ఎందుకంటే ఒక రైతు ఏం గ్యారెంటీ అండి వర్షం పడుతుందని, ఏం గ్యారెంటీ తుఫాన్ రాదని, ఏం గ్యారెంటీ వానలు పడవని, ఏ గ్యారెంటీ ఇందాక మీరు ఉన్నట్టు ఆ యానిమల్స్ బర్డ్స్ వచ్చి మీ పంటలకు పడవ చేయమని. సో అయినా తరతరాలుగా మన వ్యవసాయం నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది? కారణం ఒకటి మీకున్న ఎక్స్పీరియన్స్. ఎక్స్పీరియన్స్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కరెక్టా? మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్తోని ఫోర్కాస్టింగ్, ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఇలా జరుగుతుంది, ఈ పంట ఇలాగేయాలి, ఈ టైంలో ఇలాగేయాలి అని మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది. ఈవెన్ సిక్స్ సిగ్మా కూడా అంతే, ప్రిడిక్ట్ అండ్ ప్రివెంట్. డేటా తీసుకొని అనలైజ్ చేసుకుంటే ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది, దాన్ని బట్టి వాళ్ళు ప్రిడిక్ట్ చేయొచ్చు ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఒక డేటా ఉంటే. సో అలాంటి మీరు ఒక ఎంటర్ప్రెనర్ అవ్వడం అనేది పెద్ద కష్టమేం కాదండి. ఇంకొక విషయం, మీరు ఆల్రెడీ ఎఫ్పివిలో ఉన్న వాళ్ళందరూ ఎంటర్ప్రెనర్సే. నేను చూశాను మీ బ్రోచరు. సో మీ బ్రోచర్లో కనిపిస్తున్నాయి మీకు ఇన్పుట్స్ లైక్ సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ సచ్ యాజ్ అదర్ ఇన్పుట్స్ చేస్తున్నారు, సీడ్స్ ఇస్తున్నారు. సీడ్స్ ఇస్తున్నారంటే ఏంటి? మీరు వచ్చిన దాన్ని శుద్ధి చేసి దాన్ని ఏం చేస్తారు, ఎనలైజ్ చేసి ఈ సీడ్స్ ఇవి అని తీసుకొస్తున్నారు, అవి ప్యాకింగ్ చేసి అమ్మితే యూఆర్ బిజినెస్ మ్యాన్. సపోజ్ మీరు ఇవి ఇప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, ఆర్గానిక్ రైస్ మిల్లింగ్ చేస్తారు, కిలో లెక్కన ప్యాకింగ్ చేయండి. మీరు ఇండస్ట్రీ, ప్యాకేజింగ్ ఇండస్ట్రీ, లేదంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ. ఇదే కాకుండా మీరు చాలా పనులు చేస్తున్నారు. ఇంకా మీరు ఇది మనకి క్లీనింగ్ ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తుంది, ఎస్ఐయింగ్ ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తుంది, సార్టింగ్ ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తుంది, గ్రేడింగ్ ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తుంది, ప్యాకేజింగ్ వస్తుంది, స్టోరేజ్ వస్తుంది. సో ఇవన్నీ ఎంఎస్ఎంఈ యాక్ట్స్ కింద వస్తాయి ఇప్పుడు మీకు. ఇంకా కాకుండా మీరు కొంతమంది బీ కీపింగ్, మష్రూమ్స్, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద వస్తుంది, స్టోరేజ్, ఈవెన్ ట్రాన్స్పోర్టేషను. సో ఎఫ్పియూలో మీరు చాలామంది ఆల్రెడీ ఎంటర్ప్రినర్స్, మీకు తెలియదు అది. ఏం చేయాలి? ఆ పర్టికులర్ యాక్టివిటీని మీరు ఉద్యమి సర్టిఫికేట్ అని తీసుకోవాలి. ఉద్యమి సర్టిఫికేట్ అని తీసుకుంటే మీరు ఎంటర్ప్రినర్ అయిపోతారు, మీకు ఈ స్కీమ్స్ అన్నీ వర్తిస్తాయి. అంతేకాకుండా అందరూ వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి మీరందరూ ఈ యాక్టివిటీస్ అన్నీ వ్యవసాయానికి సంబంధించింది కాబట్టి, అన్ని ఫుడ్ ప్రాసెస్ సంబంధించింది. కానీ ఇలాంటివి మీకు దగ్గరలో ఒక 100 కిలోమీటర్ రేడియస్లో మీలాంటి ఒక 50 మంది కంటే ఎక్కువ మంది ఉంటే, ఇందాక నేను చెప్పిన క్లస్టర్ స్కీమ్ ప్రకారంగా 20 కోట్ల గ్రాంట్ తీసుకోవచ్చు. మీరు 20 కోట్ల గ్రాంట్ తీసుకొని ముందు చిన్న చిన్న మిషన్స్తో ఇవన్నీ చేసుకుంటే మీకు పెద్ద పెద్ద ప్యాకేజింగ్ మిషన్, పెద్ద గొడౌన్ కట్టుకోవచ్చు, మీకు కావాల్సినంటే టెస్టింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవచ్చు, ప్యాకేజింగ్ ఫెసిలిటీ పెట్టుకోవచ్చు, ప్రింటింగ్ ఫెసిలిటీస్ పెట్టుకోవచ్చు, ట్రైనింగ్ ఇచ్చుకోవచ్చు, ఇలాంటి మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే రాబోయే కొత్త క్లస్టర్ స్కీమ్లో ఎఫ్పిఓలను కూడా ఇంక్లూడ్ చేయమని సజెషన్ ఇచ్చాం మేము. ఆల్రెడీ అది కన్సిడరేషన్లో ఉందని తెలిసింది. అది వస్తే మీకు ఇంకా మంచిది, ఇంకా మీకు మార్గం సులభం అయిపోతుంది. సో మీరందరూ ఎంఎస్ఎంఈ యాక్టివిటీస్లో ఉన్నారు. ఇంకొద్దిగా ఆలోచించండి, ఇంకొద్దిగా ముందుకెళ్ళి కొద్ది ప్రాసెసింగ్, ఓకే, దాన్ని పౌడర్ చేయడమో లేదా రవ్వ తయారు చేయడమో, లేకపోతే ఎట్లా ఇప్పుడు ఇవి మిర్చికి ఆ బడ్స్ తీసేసి ఆ కొమ్ములు తీసేసి అమ్మడము, లేకపోతే పసుపు ఉంటే పసుపు పౌడర్ చేసి అమ్మడము, మిర్చి పౌడర్ అమ్మడము. ఓకే, ప్రతిదీ మీరు హోల్సేల్ లాట్లో ఇచ్చి కంటే మీరు అక్కడి నుంచి ఒక రిటైల్ ట్రేడర్గా తయారు చేసి కొంత అమ్ముకుంటే మీకు లాభాలు అక్కడే చూస్తారు. మీ పిల్లల్ని అందులో దించండి. అందరూ వాళ్ళకి ఆ వ్యాపారమే చాలు, ఒక్క వ్యాపారం చేస్తే చాలు, వాళ్ళు తరతరాలకి నిలిచిపోతారు. చెప్పలేము. ఇప్పుడు కోకోకోలా టిన్ తెలిసే ఉంటుంది అందరికి, మనం తాగుతాం కోకోకోలా టిన్ మెటల్. అది వాడు పేటెంట్ తీసుకున్నాడు, అది వాడు తయారు చేశాడు. ఎందుకంటే ఒక మెటల్ చేతితో ఓపెన్ చేయడం అంత ఈజీ కాదు. పేటెంట్ తీసుకున్నాడు, కోకోకోలా కంపెనీకి అమ్మేశాడు. నాకు ఒక డబ్బాకు ఒక పావలా ఇవ్వరా అని చెప్పి. ఎన్ని దేశాల్లో ఎన్ని రోజులు అమ్ముకుపోతే అన్ని పావలాలు అడిగి అకౌంట్లో పడిపోతాయి. ఆడతారు ఆడపిల్లలు ఎంతవరకు అది బిజినెస్ ఉంటుందో అంతవరకు వాళ్ళ లాభమే.
అలాగే ఈ మధ్య మన భూపాలపల్లి దగ్గర ఒక అమ్మాయి మన శనగపప్పు వేస్ట్ ఉంటుంది కదా, తొక్కు, వేరుశెనగ గుళ్ళు తీసిగా తొక్కు, అది పౌడర్ చేసి పూలకుండీలు తయారు చేసింది. పూలకుండీలు తయారు చేసి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు నల్లటి ప్యాకేజ్ ఇది ప్లాస్టిక్ బ్యాగుల్లో పెడతారు కదా, అవి తీసేయండి, ఇవి పెట్టండి, ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, అవైతే అట్లా పెట్టేసుకోవచ్చు, ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ ఉండదు అని ఆవిడ క్రోర్స్లో మన కేటీఆర్ గారు బిజినెస్ ఇచ్చారు. మనం ఎప్పటి నుంచి చూడలేదండి శనగపప్పు తక్కువ. అలాగే మన ఎక్స్క్లూజివ్గా వ్యవసాయానికి సంబంధించి మీకు వేస్టేజ్ చాలా ఉంటుంది. వాటిని మీరు బాయిలర్స్కి అమ్ముకోవచ్చు, క్రాప్ వేస్ట్ని, చీప్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట బాయిలర్స్కి. సో రకరకాలు చేయొచ్చు. కొంతమంది ఏంటంటే ఈ కొబ్బరి ఏంటంటారు అది ఫైబర్ పీచు ఉంటుంది కదా, కొబ్బరి పీచుతోని మనకి ఏమైనా ఆపరేషన్లకి వాటికి థ్రెడ్ కింద ఉపయోగించాలని ఆడు ఒక తమిళనాడులో పెట్టాడు, ఆడు సక్సెస్ అయ్యాడు. సో న్యాచురల్ ఫైబర్ ఏమవుద్ది, ఇన్ఫెక్షన్ ఏం రాదు, అది జస్ట్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే స్టిచ్చింగ్స్కి ఉపయోగించుకోవచ్చు. అలా రకరకాలు మన చుట్టూ ఉన్నటి వాటిని మనం ఇలాగే ఎందుకు చేయాలి, దీని నుంచి అలా వాల్యూ ప్రొడక్ట్ ఎందుకు చేయకూడదు అనుకుంటే మంచి మార్గం. మన తర్వాత ఈ వెదురు కర్రలతో ఈ మధ్య మళ్ళీ ట్రెడిషన్ మొదలైంది, నేచురల్. ఈ మళ్ళీ ఇవి ఏంటంటారు మన ఈ బ్యాగ్స్, ఏం బ్యాగ్స్ అవి మన జనపనారతో చేస్తారు కదా, జూట్ బ్యాగ్స్ ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. న్యాచురల్ ప్రొడక్ట్స్ని ఎప్పుడూ మంచివి, మన ఎన్విరాన్మెంట్కి, మన రాబో తరాలకి ఎప్పుడూ న్యాచురల్గా ఉండి మనకి మంచివి. ఓకేనా? సో ఆ విధంగా మనం వెళ్తే మంచి రాజమార్గమే. సో మీరు ఒక్క స్టెప్ ముందుకేంటి, ఈ ప్రాసెస్లన్నీ ఎంఎస్ఎంఈల కింద రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకొని కావాలంటే వాటికి ప్యాకేజింగ్కి మెషిన్స్ కావాలన్నా, మీరు ప్రాసెసింగ్కి ఏమైనా డ్రైయింగ్కి సోలార్ డ్రైయర్స్ కావాలనుకున్నా, ఓకే, లేదా సార్టింగ్కి మీకు మిషన్స్ కావాలనుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇండివిజువల్గా అప్లై చేసుకొని మీ ఎఫ్ఈఓ ద్వారానే మీరు మళ్ళీ ఒక క్లస్టర్గా కూడా రావచ్చు. అందరూ కలిసి ఒక క్లస్టర్ అంటే తయారు చేస్తున్నాడే రావాల్సిన పని లేదు. వాడికి ట్రాన్స్పోర్ట్ చేసేవాడు రావచ్చు, వాడికి మెయింటెనెన్స్ చేసేవాడు రావచ్చు, వాడికి డబ్బు ఇచ్చినవాడు రావచ్చు, వాడికి ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కాలేజీలు రావచ్చు. ఆ ఫీల్డ్కి సంబంధించిన డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎవరైనా క్లస్టర్లో ఉండొచ్చు. గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది మీకు. సో ఇప్పుడు మన మోడీ గారు కూడా ఈ ఎక్స్పోర్ట్ స్కీమ్నే మార్చేస్తున్నారు మీ మెయిన్లీ ఈ ఫుడ్ సెక్టర్ గురించి. దాంట్లో మీకు ఇంకా రాయితీలు రావచ్చు, ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వచ్చు, ఆ ప్యాకేజింగ్ ఎట్లా, టెస్టింగ్ ఎట్లా, పెస్టిసైడ్స్ లేకుండా ఎలా చేయాలి. సపోజ్ మీ ఆర్గానిక్ ఫార్మింగ్ కూడా చేయొచ్చు. మీరు రైతులు కాబట్టి కౌ డంగని దాన్ని డ్రై చేసి దాన్ని యూజ్ చేసుకుంటే, మెయిన్ ఏంటంటే మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, కెమికల్స్ వాడబట్టే కదా. మన ఆర్గానిక్ ఫామ్ వాడుకుంటే ఏమీ లేదు. మీకు విషయం తెలుసా, మనకి ఇండిపెండెన్స్ డేకి ముందు ఇండియన్ రూపీ 13 రెట్లు ఎక్కువ అమెరికా కంటే. మన ఇండిపెండెన్స్ వచ్చే టైంకి ఈక్వల్ అయినాయి రెండు. ఇప్పుడు ఏమైంది, వాడు మనకంటే 70 రెట్లు ఎక్కువ అయ్యాడు. కారణం ఏంటి? మీ సీనియర్సే చెప్పాలి, మీరు చూశారు కాబట్టి. ఇంపోర్టు, మనం వాడే ప్రతి వస్తువు ఇంపోర్టే. టీవీ, గ్రైండరు, ఫ్రిడ్జ్, మంచం, గించం అన్నీ ఇంపోర్టే. అప్పుడు మనం తయారు చేసుకునే వస్తువులే మనం వాడేవాళ్ళం, బయట నుంచి ఏం కొనేవాళ్ళం కాదు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి, మన స్వదేశీ వస్తువులు వాడాలి. స్వదేశీలో తయారు చేసే వాళ్ళు ఎక్కువ ముందుకు రావాలి. వస్తే మన కోసమే కాకుండా ఇతర దేశాలకు కూడా మనం సప్లై చేయగలం. మనకు ఆ టాలెంట్ ఉంది, ఆ సత్తా ఉంది, గవర్నమెంట్ దానికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు అంతంతా ఎందుకు, ఒక సంవత్సరం పాటు మన 130 కోట్ల మంది ఓన్లీ ఇండియాలో తయారు చేసే వస్తువులు కొనండి, $1 వచ్చేస్తుంది. కాదా? ఈజీగా అయిపోతుంది. ఛాలెంజ్, ఇట్ ఇస్ ఓపెన్ ఛాలెంజ్.
సో మనం ఆ స్థాయికి వెళ్ళాలంటే అందరం ఎంటర్ప్రినర్గా మారాలి. మన వస్తువులు మనమే కాకుండా ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేయగలగాలి. అవకాశాలు ఉన్నాయి, మన దగ్గర మంచి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా కష్టపడాలి. ఆ ఫ్యామిలీలో చలను రావాలి, కంపల్సరీగా రావాలి. మెయిన్ యువతలో రావాలి. చూడండి, మీరు ఎంత రియల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంత వయసు ఉండి కూడా మీరు ఇంత ఇంట్రెస్ట్గా, నిజంగా నేను చూస్తున్నాను ఆఫ్టర్ రౌండ్ చేస్తున్నాను, నేను ఇంత ముందు ఎక్కడ చూడలేదు ఇలాగా. మీరు అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. ఈ తరం కొల్లరు అసలు ఆఫ్టర్ రౌండ్ ఉండరు. వినడం మాట తర్వాత ఓకే, థ్యాంక్ యూ. సో అలాగా ఈరోజు ఈ యువత కనుక ముందుకు వస్తే బంగారు బాటే సార్. మనకి ఏం తక్కువ చెప్పండి సార్. మనకి తాగడానికి నీళ్ళు ఉన్నాయి, మంచి ఎండ ఉంది, సూర్యరశ్మి ఎక్కడ దొరకదు. అందుకే మనకి ఇమ్యూనిటీ ఎక్కువ. 30 కోట్ల మంది ఉంది కూడా కరోనాలో మనం అంత జయించుకొచ్చామంటే ఏంటి? మనం దేనికి రెండుకి మొండికి ఎండలో తిరుగుతాం కాబట్టి మన ఇది వేసాలు ఉండరు. అంత ఎప్పుడు కూల్డ్ ఏసీలో ఉంటారు, అవుట్ ఫట్ 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 అని పిట్టలా రాలిపోయారు. ఇమ్యూనిటీ ఉండదు వాళ్ళకి. బతుకుతారు 100 ఏళ్ళు. ఏం ఉపయోగం? అన్ని కేర్ తీసుకొని బతుకుతారు, ఎక్కువ రోజులు బతుకుతారు. అవన్నీ ఇలాగ మన ఫారం కోడ్ లాంటివి అవన్నీ. సో స్వదేశీ కోడ్ ఎప్పుడు స్వదేశీ కోడే, అవునా కదా? అది సో అందువల్ల సో అందరూ ప్రతి ఒక్కరు స్టార్ట్ ఒక 50,000తో ట్రైల్ సరదాగా స్టార్ట్ చేయండి. మీరు డబ్బులు పెట్టేసి చెయ్యాలని ఏం లేదు. ఒక 50,000తో చిన్న ప్యాకేజింగ్ మిషన్, చిన్న ప్రాసెసింగ్ మిషన్ పెట్టుకొని స్టార్ట్ చేసి చూడండి. నెక్స్ట్ మీ లోకల్ మీ సిటీలో చూడండి, తర్వాత ఎక్స్పాన్షన్ అవ్వండి ముందుకి. నేను చెప్పాల్సింది మ్యాక్సిమం చెప్పాను. సో లాస్ట్లో ఒక చిన్న స్టోరీ చెప్తాను, ఆ స్టోరీతో ముగిద్దాం. ఇంకా చాలామంది మాట్లాడుతున్నారు కాబట్టి. ఒక అడవిలో ఒక పులి కుందేలు ఉన్నది. కుందేలుని పులి వేటాడుతుంది. కుందేలు దొరకటం లేదు. అటు ఇటు జంప్ చేసి ఎలాగోలా మిస్ అయిపోతుంది. సో ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడ్డారు. పులి కోపం వస్తుంది, ఏంది ఇంత చిన్నదాన్ని నేను పట్టుకోలేకపోతున్నాను, ఏంటి కథ దీని సంగతి అని చెప్పి సాయంకాలంకి సరే ఒక కాంప్రమైజ్ ఇంకొద్దాం. సరే కుందేలు, నిన్ను చంపను, నువ్వు నన్ను నుంచి ఎలా తప్పించుకుంటున్నావు, నాకు సీక్రెట్ చెప్పు చాలు, నిన్ను వదిలేస్తాను. సరే అప్పుడు కుందేలు అన్నదట, పులన్న నువ్వు ఆకలి కోసం వేటాడుతున్నావు, నేను నా ప్రాణం కోసం తప్పించుకుంటున్నాను, అందువల్ల నేను నీకు దొరకలేదన్నది. సో నేను చెప్పేది ఏంటంటే, ఎన్ని పులులు ఉన్న వ్యాపారంలో మీరు కుందేలు జీవన పోరాటం కోసం, అంటే నేను నిలబడాలి, నా ఫ్యామిలీ నిలబడాలి, ఈ వ్యాపారంలో ఉండాలి అనే నమ్మకంతో కనుకుంటే సక్సెస్ మీదే. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.